ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పలికిన ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ వచనంలో యేసు ప్రభు మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు. మన శరీరానికి ఆహారం అవసరమైనట్లే మన ఆత్మకు దేవుని వాక్యం అవసరం. రొట్టె మన శరీరాన్ని బలపరుస్తుంది, కానీ దేవుని వాక్యం మన విశ్వాసాన్ని, మన ధైర్యాన్ని, మన జీవితాన్ని నిలబెడుతుంది. శోధనలు వచ్చిన సమయంలో యేసు ప్రభు దేవుని వాక్యంతోనే సాతాన్ని జయించారు. మన జీవితంలో కూడా కష్టాలు, భయాలు, అవసరాలు, శోధన వచ్చినప్పుడు మన బలం మన ఆలోచనలతో కాదు, కానీ మన ధనంతో కాదు, కానీ మన సామర్థ్యంతో కాదు, కానీ దేవుని వాక్యంలోనే మనము బలపడాలి. ప్రతిరోజు మనం ఆహారం తీసుకునే విధంగా దేవుని వాక్యాన్ని కూడా చదవాలి, ధ్యానించాలి, ఆచరించాలి. దేవుని వాక్యం మనకు మార్గం చూపుతుంది, మన హృదయానికి శాంతిస్తుంది, మన జీవితానికి జీవమిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితానికి నీ వాక్యమే నిజమైన ఆహారమని మాకు నేర్పండి. శరీర అవసరాల కంటే ఆత్మీయ జీవితాన్ని ఎక్కువగా ప్రేమించడానికి మాకు కృప ఇవ్వండి. ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుటకు, నమ్ముటకు, ఆదరించుటకు మమ్మల్ని నడిపించండి. శోధనలో నీ వాక్యం చేత గెలిచే బలాన్ని మాకు అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి భద్రపరచునుగాక.